కాకినాడ కుర్రాడు ఒక అద్భుతం సృష్టించాడు. అవసరం మేరకు వాహనం సైజులో మార్పులు చేసేలా కొత్త ఆవిష్కరణ చేశాడు. తనకు ప్రోత్సాహం అందిస్తే మన దగ్గర మరింత క్రియేటివిటీ ఉందంటున్నారు. ఎంతమంది అవసరమైతే అంతమంది మాత్రమే వాహనంలో కూర్చునేలా డిజైన్ చేశాడు. కాకినాడకు చెందిన సుధీర్ టెక్నాలజీ సాయంతో సరికొత్త ఒరవడి సృష్టించి సరికొత్త వెహికల్ను తయారు చేశాడు. ఈ వెహికల్ సైజు ఇద్దరైతే స్కూటర్లో మార్చుకోవచ్చు, లేదా నలుగురు ఉంటే ఆటోలాగా కూడా మార్చుకోవచ్చు. పార్కింగ్కు సమస్య లేకుండా తక్కువ ప్లేస్లో దాన్ని పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఇరుకు సందులు, ట్రాఫిక్ సమయాలలో వెహికల్ సైజు తగ్గించుకునేలా కొత్త క్రియేటివిటీ బయటపెట్టాడు. కారులో ఒక్కరు మాత్రమే వెళ్లాల్సిన సమయంలో మిగతా సీట్లన్నీ ఖాళీగా ఉంటాయి. దానివల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ సుధీర్ సరికొత్త ఆలోచన వల్ల వెహికల్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి తగ్గట్టు వాహనం సైజు తగ్గిపోతుంది. మళ్ళీ మనకు కావాలంటే దాని పరిణామం పెంచుకోవచ్చు. రద్దీగా ఉండే మెట్రో సీట్లలో ఇటువంటి వెహికల్ అవసరాలు చాలా ఉంటాయి. అయితే ట్రాఫిక్ సమస్యలు కూడా ఉండవనే చెప్పాలి. దానికోసం సుధీర్ ఎంతో రీసెర్చ్ చేశారట. షేప్ షిఫ్టింగ్ 4-వీలర్ వెహికల్ చేసాము. అంటే ఎక్స్పాండబుల్ చాసిస్ అనే కాన్సెప్ట్ తో చేసాము. కారుకు ఒక్కదానికే కాకుండా దేనికైనా యూజ్ చేసుకున్నారు. అంబులెన్స్ కానీ, డ్రోన్స్ కానీ, లేదంటే స్పేస్ లో వెళ్ళే రోవర్స్ కానీ. అంత నాలెడ్జ్ నాకు లేదు. బట్ ఈ యొక్క ఫార్ములా అనేది అన్నిటికీ యూజ్ అవుద్ది అనే విశ్వాసం మాత్రం నాలో ఉంది. సో ఆ కాన్సెప్ట్ ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఇది మీరు ఇద్దరు వెళ్ళాలనుకున్నప్పుడు దీన్ని మినిమైజ్ చేసుకోవచ్చు. బైక్ విడ్త్ లోకి మీకు మినిమైజ్ అవుద్ది. బైక్ ఎంతైతే స్పేస్ తీసుకుంటుందో ఆ స్పేస్ లో ఇది వెళ్ళిపోతుంది అనమాట ఫ్రీగా. అండ్ మీకు మళ్ళీ ఇంట్లో పార్కింగ్ కూడా ఇది సులువుగా వెళ్ళిపోతుంది. అంటే మీరు 4-వీలర్ స్పేస్ నుంచి 2-వీలర్ స్పేస్ లో మీరు కార్ ని ఇంట్లో పార్క్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు 4-వీలర్ లో వెళ్ళాలి, నలుగురు వెళ్ళాలి అనుకున్నప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకుని మీరు నలుగురు వెళ్ళొచ్చు అనమాట. సో ఆ కాన్సెప్ట్ దీన్ని తయారు చేయడం జరిగింది. దీనికి ఇంకా బాడీ కూడా చేయాలనే ఆలోచన ఉందండి. అంటే నేను 2,50,000 అయిందని చెప్తున్నాను. ఎందుకంటే ఇది ప్రయోగాత్మకంగా చేయడం జరిగింది. స్టీరింగ్ కూడా మీకు ఎక్స్పాండ్ అవ్వాలి, టోటల్ చాసీస్ అవ్వాలి, టైర్స్ అవ్వాలి, అన్ని లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రతిదీ ఎక్స్పాండ్ అవ్వాలి. సో ప్రయోగాత్మకంగా చేయడం వల్ల అంత ఖర్చు అయింది. ఇదే కంపెనీ ఎవరైనా కొలాబరేట్ అయ్యి మాస్ ప్రొడక్షన్ లో చేస్తే మీకు చాలా అందులో హాఫ్ రేట్ కి అయిపోతుంది అనమాట. ఎక్స్పాండబుల్ సుధీర్ కొత్త వెహికల్ కోసం తన ఆలోచనలను ఆచరణలో పెట్టాడు. దానికోసం డబ్బులు కూడా చాలా ఖర్చయ్యాయి. ఆ కుటుంబానికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ కొడుకును తండ్రి ఎంకరేజ్ చేశాడు. సుధీర్కి తల్లి లేదు. అయితే వాహనం మినిమైజ్ అవ్వడానికి చేసిన ప్రయోగం కోసం దాదాపు 3 లక్షల వరకు ఖర్చయిందంటున్నారు సుధీర్. వాహనం స్టీరింగ్, మిగతా పార్ట్లు అలాగే అడ్జస్ట్ అవ్వడానికి చాలా వర్కౌట్ చేశాడు. తన దగ్గర ఇలాంటివి 26 ఐడియాలున్నాయంటున్నారు సుధీర్. ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని అద్భుతాలు సృష్టించి తనను తాను నిరూపించుకుంటామని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ రైల్వే ఆర్మీకి ఉపయోగపడేలా సరికొత్త టెక్నాలజీ ఆలోచనలు సుధీర్ దగ్గర ఉన్నాయని, వాటిని ఆచరణలోకి పెట్టాలంటే పెట్టుబడి అవసరం అవుతుందంటున్నాడు సుధీర్. ఇది ఈవీ కార్ అండి. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్, బ్యాటరీతో రన్ అవుతుంది. 48 volts 30Ah బ్యాటరీతో. మీకు ఇది 1.5 hours to 2 hours ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇద్దరు ఎక్కినప్పుడు 40 to 45 km వస్తుంది. అండ్ నలుగురు ఎక్కినప్పుడు 30 to 35 km వస్తుంది. బట్ ఎంత కిలోమీటర్ ఇవ్వాలి, ఎంత స్పీడ్ ఇవ్వాలి, ఎంత కెపాసిటీ ఇవ్వాలి అనేది నా ఏం కాదు. మీకు రన్నింగ్ కార్ చూపించాలి, అది ఒక 5 km వెళ్ళినా 2 km వెళ్ళినా, బట్ నా కాన్సెప్ట్ చూపించాలి అనే ఉద్దేశంతో దీన్ని తయారు చేశాను అనమాట. అసలు ఈ షేప్ అయితే రాదండి. కంప్లీట్ గా చాలా మోడర్న్ గా, చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది అనమాట. ఈ షేప్ అయితే నేను నాన్ ఇంజనీర్ కాబట్టి నా శక్తి కొలది ఇంతే చేయగలిగాను. కంపెనీ వాళ్ళు ఎవరైనా టైప్ అయి గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తే ఇంకా బాగా చేయగలని ఆశిస్తున్నాను. ఒక తెలుగు సినిమాలో ఒక కారు అప్పటికప్పుడు రకరకాలుగా మారిపోతుంది. కానీ రియాలిటీలో కూడా అలాంటివి అనుకుంటే జరుగుతాయని సుధీర్ చేసి చూపించాడు. ఈ వాహనం బ్యాటరీ సపోర్ట్తో నడుస్తుంది. సుధీర్కు చిన్నప్పటి నుంచి కొత్త ఇన్నోవేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని స్నేహితులు చెప్తున్నారు. ప్రతి విషయాన్ని వేరే కోణంలో ఆలోచిస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం లేదా కంపెనీలు, మేధావుల సహాయం మిత్రులు, కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. నిజంగా నేను ఈ అవుట్లుక్ చూసి చాలా షాక్ అయ్యాను. చాలా బాగుంది. మొత్తం ఈ మనకు ఇప్పుడు కొత్తగా వచ్చే ఎలక్ట్రికల్ వెహికల్స్ తో సమానంగా ఉంది. అండ్ ఇది దీంట్లో ఉన్న ప్రత్యేకత చూశారు కదా మీరు. మినిమైజ్ అండ్ మాక్సిమైజ్ అవుతుంది. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అలా ఉంటదని. ఇలా చాలా సింపుల్ గా ఈజీగా అది ఒక బైక్ సైజ్ లోకి మారిపోతుంది. ఏదైనా చిన్న చిన్న సందుల్లోకి వెళ్ళడానికి కానీ అన్నిటికీ చాలా కంఫర్ట్ గా చాలా బాగుంది. అండ్ మనం ఎక్కువ మంది కూర్చోవాలనుకున్నప్పుడు కార్ సైజ్ లోకి మాక్సిమైజ్ చేసుకొని నలుగురు కూర్చొని వెళ్ళడానికి కూడా ఉంది. అండ్ వెళ్ళేటప్పుడు కూడా ఎటువంటి గతుకులు కానీ ఏమైనా షేకింగ్ కానీ అలాంటి ఏం లేకుండా చాలా స్మూత్ గా చాలా నీట్ గా వెళ్తుందండి. చుట్టుపక్కల అన్ని తిరిగి వచ్చాం. మొత్తం మన కాటాకు కూడా వెళ్ళామండి. అంత దూరం కూడా వెళ్ళాం. కాటా యాంసనాకు కూడా తిరిగి వచ్చాం. అన్ని విధాలా బాగా చేసాడు. తిరగడానికి ఇబ్బంది లేదు, సొల్యూషన్ ఉండదు.
ఇరుకు సందుల్లో కూడా ఈజీగా కట్ అవడానికి అంబులెన్స్ కి ఇలాంటిది ప్రిఫరెన్స్ చేశారనుకోండి, సులువుగా వెళ్ళిపోవడానికి అన్నిటికీ బాగుంటదండి.